ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. వీరి బలం ఏమిటి, వీరి బలహీనత ఏమిటో నేను తెలుసుకోవాలి, లేకుంటే వీళ్ళ సహకారం పొందలేను. వీరితో స్నేహాన్ని చేయడం అసాధ్యం అని అనుకుంటూ మరుగుజ్జు మనుషులను గమనించడం మొదలుపెట్టింది. ఛాయారూపంలో గాలిలో తిరిగితే నన్ను వీళ్ళు గమనించగలుగుతారా లేదా, ఒక్కసారి ప్రయత్నం చేస్తాను అని అనుకుని తన అదృష్ట శక్తితో ఛాయారూపంలోకి మారి గుహలో నీడపడ్డ చోట దాక్కుని మరుగుజ్జు మనుషులు చేస్తున్న పనిని గమనిస్తూ వారి ప్రతి కదలికను గమనిస్తూ కూర్చుంది నిషేధి. ఈసారైనా ఇది వెళ్ళిన పనిని సరిగ్గా చేసుకొస్తుందా, లేక మరుగుజ్జు మనుషుల చేతిలో మళ్ళీ పరాభవంతో తిరిగి వస్తుందా అని ఆలోచిస్తున్న స్వరమాధురి అచేతనంగా పడి ఉన్న సిద్ధుడిని చూసింది. వీడికి ఇంకా మెలకువ రాలేదా అంది. రాలేదమ్మా అంటూ అక్కడున్న కన్యకలలోంచి ఒకరు సమాధానం చెప్పారు. వీడి రక్తాన్ని కొంత ఒక పాత్రలో పట్టి తీసుకురండి అని ఆదేశించింది స్వరమాధురి. సమయం గడిచిపోతుంది. మరుగుజ్జు మనుషులు వారి పనిలో వారు మునిగిపోయారు. నిషేధిని ఎవరూ గమనించలేదు. నన్నెవరూ గమనించడం లేదు అంటే చీకట్లో నేను నిలుచుంటే నన్ను వీరు గుర్తుపట్టరు. వీరి ప్రతి కదలికని గమనించవచ్చు అని అనుకున్న నిషేధి కొంతసేపు వారి కదలికలను గమనించిన తర్వాత ఎంతసేపు ఇలా వీళ్ళని గమనిస్తూ కూర్చోవాలి? వీళ్ళ కదలికలను గమనించినంత మాత్రాన వీళ్ళ శక్తుల యొక్క రహస్యాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. నేను ఎలాగైనా వీళ్ళతో స్నేహం చేయాలి అని అనుకుంటూ గుహలోని నీడలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ప్రక్కన నిలుచుంది నిషేధి. మరుగుజ్జు మనుషులు మాట్లాడుకోవడం వింది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి. వాళ్ళ మాటలు వింటేనన్నా వీళ్ళ యొక్క రహస్యం ఏమైనా తెలుస్తుంది అని అనుకుంటూ మరుగుజ్జుల యొక్క మాటలను శ్రద్ధగా వినే ప్రయత్నం చేసింది నిషేధి. ఓరి కుంటోడా, గంత మెల్లగా పనిచేస్తే ఎలాగరా అన్నాడు ఒక మరుగుజ్జు. నీకేంది మావా, సాయంత్రం కాగానే తాటి ముంజల పాకం తాగి తొంగుంటావు. అత్త నీకేదంటే అది చేసి పెడుతుంది, నాకలా కాదుగా అన్నాడు కుంటి మరుగుజ్జు. ఓసి నీ దుంపదిగా, నీకు నేనేమీ చేసి పెడతలేనా? తిని తుంగబలిసినట్టు బలుస్తున్నావు. నీ మావ ముందు నన్ను బద్నాం చేస్తావు. ఇంటికెళ్ళాక నీ పని చెప్తా అంటూ గట్టిగా అరచినట్టుగా అంది వాడి పిల్లం. నిన్ను నేనేమన్నానే, అనవసరంగా తిడుతున్నావు. మేము
సవాలచ్చ మాట్లాడుకుంటాం. మధ్యలో నీ గొడవేంటి అన్నాడు కుంటి మరుగుజ్జు. నాకు కాకపోతే ఇంకెవరికి రా, నువ్వైతే ఇంటికి రా, నీ పని చెప్తా, నేనేమీ చేసి పెడతలేనా అంటూ గట్టిగా అరచినట్టుగా అంది కుంటి మరుగుజ్జు పిల్లం. ఓయి మావో, నా కొంప కొల్లేరైనట్టుంది, ఎట్టాగైనా నీ బిడ్డకు నచ్చజెప్పు అన్నాడు కుంటి మరుగుజ్జు. దాని మొగన్ని అదేమైనా అనుకుంటది, మధ్యలో నాకొచ్చిన లొల్లేంది చెప్పు అన్నాడు ఆ మరుగుజ్జు. ఓరి నాయనో, ఇద్దరు మంచిగా దొరికిండ్రు, గంతకు తగ్గట్టు బొంత, అయ్యకు తగ్గట్టు బిడ్డ అన్నాడు కుంటి మరుగుజ్జు. మరుగుజ్జు మాటలను వింటున్న నిషిది వీళ్ళని చూస్తే అమాయకుల్లా ఉన్నారు, వీళ్ళతో స్నేహం చేయడం చాలా సులభం, అయినా కొత్త వాళ్ళను వీళ్ళు అంగీకరిస్తారా, ఇంకొంతసేపు వీళ్ళను గమనిస్తే ఏదైనా ఉపాయం తట్టకపోతుందా అని ఆలోచిస్తూ వాళ్ళనే గమనిస్తూ నిలుచుంది నిషిది. పెద్దాయన వస్తున్నాడు, మాటలాపి పనిలో పడండి, లేకుంటే శిక్ష తప్పదు అంటూ అరుచుకుంటూ ఒక మరుగుజ్జు అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నవారందరూ భయపడుతూ మౌనంగా పనిచేయడం గమనించింది నిషిది. ఎవరబ్బా పెద్ద ఆయన, అతని పేరు చెప్పగానే వీళ్ళందరూ భయపడుతున్నారు, ఆయనంటే ఎందుకంత భయం? తనను తానే ప్రశ్నించుకుంది నిషిది. కొత్తోళ్ళు ఎవరైనా కనబడితే పెద్ద ఆయనకు చెప్పండి, కొత్తవారిని రానియకుండా చూసుకోండి, కొత్త వాళ్ళు ఎవరితోనూ మీరు మాట్లాడకండి, ఇది పెద్ద ఆయన మాట అంటూ అరుచుకుంటూ మరోసారి అక్కడికి వచ్చాడు మరుగుజ్జు. అందరిలోనూ గుసగుసలు మొదలయ్యాయి. కొత్త వాళ్ళెవరో వస్తున్నారా, మనలో కొత్త వాళ్ళెవరబ్బా, ఒరే అల్లుడు, నీకేమైనా కొత్త ముఖాలు కనిపించాయా? ఊళ్ళోకి ఎవరొచ్చినా నీకే కదా ముందు తెలిసేది అన్నాడు ఒక మరుగుజ్జు మనిషి. ఈడికి ఈడి బిడ్డకి నా మీద బాగా అనుమానం, పెద్దాయన దగ్గర నన్ను బాగా ఎరిగించేలా ఉన్నారు అనుకుంటూ వీడి పని చెప్తా నాగు. నా దాకా నువ్వు రాణిస్తలేవు కదా మావా, ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు, వయస్సు పెరిగిన కొద్దీ నీలో కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. ఓ అత్తో, నువ్వు ఉండగానే మావ మరో కోరిని తెచ్చుకున్నాడు, నీకు తెలియకుండా చాలా రోజులుగా చిన్నింట్లో కాపురం పెట్టాడు. ఈ విషయం ఊరంతా తెలుసు, పాపం అమాయకురాలివి, నీకు మాత్రమే తెలియదు అని గట్టిగా అరిచినట్టుగా మాట్లాడి, ఇప్పుడు చూడు మావగాడి పని అయిపోయినట్లే అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు మరుగుజ్జు. ఏం చెప్తున్నావు అల్లుడు, నువ్వన్నది నిజమేనా అంది మరుగుజ్జు పిల్లం. నిజమే అత్త, కావాలంటే మామ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కళ్ళతో నేనే చూశాను అన్నాడు సరదాగా నవ్వుకుంటూ కుంటి మరుగుజ్జు. మానవ లోకం ఇది మాయాజాలం మది, గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.